సమాజ సేవ కోసం సేవా దృక్పథంతో సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కోడూరులో ఒకటి అత్యంత విలువైనది రక్తదానం. రక్తదానం అంటే ఇంచుమించు ప్రాణదానం. అలాంటి రక్తదాన శిబిరానికి హాజరైనటువంటి మండలపార్టీ అధ్యక్షులు మహేష్ గారు, సీనియర్ నాయకులు ట్రస్ట్ ఇన్ఛార్జ్ ఈశ్వరరావు గారు, గ్రామ సర్పంచ్ అరుడు గారు. అయితే ప్రతి సంవత్సరం మనం రక్తం ఇచ్చినా మళ్ళీ అంతే రక్తం వెంటనే తయారవుతుంది తప్ప రక్తం అనేది మన దగ్గర నిలవ ఉండిపోదు. బాడీలో రక్తం ఇచ్చేస్తే ఆ రక్తం తగ్గిపోదు. అంచేత మేము ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు గారు మహానాడికి తొలి రోజు బ్లడ్ బ్యాంక్ ఉండేది. ఇంచుమించు మేము ప్రతి బ్లడ్ బ్యాంక్ రక్తం ఇచ్చేవాళ్ళు. ప్రతి బ్లడ్ బ్యాంక్ లాస్ట్కి వచ్చి తులసిరావు గారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు. అప్పుడు అక్కడ నేనే ఇచ్చేవాడిని. కానీ తులసిరావు లాస్ట్కి వచ్చి డాక్టర్స్ అన్నారు, ఇక మీరు ఆపేయండి సార్, బ్లడ్ బ్యాంక్ ఎక్కువ ఇవ్వకూడదు, మీకు ఎలాగో 55 years అనుకుంటాను, దాటితే బ్లడ్ బ్యాంక్ ఇవ్వడానికి వీల్లేదు, అంతవరకు తీసుకుంటారు. అంచేత ఈ రక్తదానం అనేది ఒకసారి చూస్తూ ఉంటాం, మాకు ఫోన్లో వస్తాయి అర్ధరాత్రిప్పుడు, సార్ అర్జెంట్ మాకు రక్తం కావాలి సార్ మీరు చెప్పండి అని. లక్కీగా మన అదృష్టం ఏంటంటే మన పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తుంది ఆల్ ఓవర్ స్టేట్. ఎప్పుడు మేము చెప్పినా వెంటనే ఆ అర్ధరాత్రి కూడా అందులో ఇది ఇదంటే ఓ పాజిటివ్, అది కొద్దిగా ఇబ్బంది అయింది. ఓ పాజిటివ్ దొరకాలంటే చాలా ఇబ్బంది. అవి మన ఎన్టీఆర్ ట్రస్ట్లో కొంత రిజర్వేషన్ ఇచ్చుతాం ఇప్పుడు ఓ పాజిటివ్, అది ఒక డిమాండ్ ఉంటుంది ఓ పాజిటివ్. అంచేత అంత బాధతో అర్ధరాత్రి ఫోన్ చేస్తారు. కొందరు ట్రైన్లో వెళ్తూ రిక్వెస్ట్ చేస్తారు, అర్జెంట్ మా బ్లడ్ కావాలి సార్ అని. అంచేత రక్తం అనేది రిజర్వ్ చేసుకోవడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక సర్వీస్ చేస్తుంది. అలాగే మన రెడ్ క్రాస్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, చిరంజీవి గారు సర్వీస్ చేస్తున్నారు. అదే రూపంలో మంచి ఆలోచనతో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ఇక్కడ మనం రక్త సేకరణ చేసి గాజువాకలో ఉంచి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మల్లేశ్వర గారిని ఇంకోనో కాంటాక్ట్ చేసుకుంటే మనకు వేరే వాళ్ళతో పరిచయాలు అక్కడ లేకుండానే మనం రక్తం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అంచేత అలాంటి మీరు రిజల్ట్స్ కూడా ఒక గాజువాకలో ఇస్తూ ఈ మంచి కార్యక్రమం ఆహ్వానిస్తూ, రెండోది ఐఓది శంకర్ నేత్ర హాస్పిటల్ అని చెప్పి పెద్ద ఆర్గనైజేషన్ విశాఖపట్నంలో గవర్నమెంట్ ఐ హాస్పిటల్ కంటే వెల్ ఎక్విప్మెంట్.